దోశలు అంటే ఎంతసేపు నిద్రపోతావే? ఒక్క రోజైనా ఇంట్లో ప్రశాంతంగా పండుకున్న రోజే లేదు అన్న. ఒక రోజైనా లేకుండా లేచిన రోజే లేదు నాకు. ఇన్ని రోజులు రోజు పని చేసుకునే ఉన్నా, అన్ని చేసినా ఉన్నా, ఒక ఆదివారం పూట కూడా ప్రశాంతంగా పడుకోవడానికి. ఆదివారం కూడా కూర్చోబెట్టి మమ్మీని పని చేయడం చేత కాదు. ఏ రోజైనా కూతురు సంతోషంగా చూసుకున్నావా? సంతోషం అంటే ఏదో చూపించినావు ఒక రోజైనా నువ్వు నాకు. తల్లిని మించిన దైవం లేదని నేను అనుకుంటున్నా, కానీ కూతుర్ని మించిన రాక్షసి లేదని నువ్వు చూపిస్తున్నావు. ఎప్పుడు ఇలాగే అంటావు, ఎప్పుడు ఇలాగే గొడవ పడతావు. ఏ రోజైనా కూతుర్ని దగ్గర తీసుకొని ఒక రోజు మాట్లాడిన రోజు ఉంటుందా నీకు? ఏ రోజైనా అరవకుండా ఉన్న రోజు ఉందా నువ్వు? నోట్లో మాట నేను ఎలా మాట్లాడతా, ఒక్కొక్క మాట ఒక్కొక్క సంగీతంలా మాట్లాడతా. అవును, నువ్వు మాట్లాడుతుంటే నా చెవులో రక్తం కారుతుంది. రక్తం కారుతుంది అంటున్నావా తప్ప, నువ్వు మాట్లాడితే నాకు ఎంతో సంతోషంగా ఉంది బిడ్డ అంటున్నావా? సంతోషంగా మాట్లాడడం నేర్చుకోమని చెప్తున్నా. ఏ రోజైనా సంతోషంగా మాట్లాడితే కదా పరిస్థితులలో సంతోషంగా మాట్లాడాలని తెలిసేది. అవునా? నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలి. మరి అదే మరి నేను కూడా చెప్పేది. 10 దాకా పడుకోవడం కాదు, తెల్లారకు ముందు లేచి మాట్లాడు. తెల్లారి 6 గంటలకు లేచేదాన్ని నేను. నువ్వా? ఇప్పుడు 10 అయింది, లే. మరి ఆదివారం ఒక్కరోజు కూడా 10 గంటలకు పడుకో. ఆదివారం సోమవారం కాదు, లేవచ్చిన 5కి అప్పుడు లేచి మాట్లాడు. నేను వచ్చి లేపడానికి లేవడం కాదు, నువ్వు మాట్లాడుతున్నావా?